హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో పాతకాలం నాటి బెల్లం మాగాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఇలా కాయలన్నిటిని తొక్కని తీసేసుకుని పక్కన పెట్టి ఇప్పుడు చాకుతో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఈ పచ్చడి కోసం పుల్లగా ఉన్న మామిడికాయల్ని ఏ కాయలైనా సరే తీసుకోవచ్చండి. చూడండి, నేను ఇలాగా ముక్కలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకున్నాను. ఈ ముక్కలన్నిటిని మనం కొలుచుకోవాలండి. ఇక్కడ నేను ఒక లోటాతో కొలుస్తున్నాను. ఈ లోటాతో 4 లోటాల ముక్కలు అయితే అయ్యాయండి. మీరు గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే 4 వచ్చేటట్లుగా కొలుచుకోండి. చివర్లో ఎన్నో ముక్కలు లేవు కాబట్టి వాటిని కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కవర్ కానీ క్లాత్ కానీ వేసుకుని ఎండలో 4 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఎక్కువగా ఆరబెట్టకూడదండి. పట్టుకుంటే కొంచెం తడి ఉండి ముద్దలా అవ్వాలి. ఇప్పుడు వీటిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను లోటాతో కొలుచుకున్నానండి. 4 లోటాల ముక్కలకి అర లోటా కారాన్ని వేసుకోవాలి. అలాగే ఎండలో ఆరబెట్టుకున్న బెల్లం తరుగు అర లోటా వేసుకోవాలి. ఉప్పుని పావు లోటాకి కొంచెం ఉండేటట్లుగా వేసుకోండి. లోటాకి తక్కువగా నూనెను వేసుకోండి. ఈ ముక్కలన్నీ కలిసేటట్లుగా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడి రైస్ లోకి కానీ టిఫిన్ లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ పై పోపు పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకున్న పచ్చడిలో వేసుకోవాలి. కావాలనుకుంటే మెంతులు వెల్లుల్లిపాయని వేయించకుండా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలుపుకొని ఈ పచ్చడిని 2 రోజుల పాటు పక్కన పెట్టేయాలండి. నేను మరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను, మూత పెట్టడానికి బాగుంటుందని. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడి పైన మూత పెట్టి 2 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజున మీకు చూపిస్తున్నాను చూడండి. నూనె పైకి తేలి పచ్చడి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలిసేటట్లుగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని కొంచెం అన్నంలో వేసుకుని రుచి చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. మనం నార్మల్ గా చూసామంటే టేస్ట్ అంతగా తెలియదు. అన్నంలోనైతేనే బాగా తెలుస్తుంది. ఈ కొలతలతో చేస్తే బెల్లం మాగాయ పచ్చడి చాలా బాగా కుదురుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.